నమస్కారం. మీ అర్పిత. బంధాలు అన్న పదానికి వస్తే ఎన్నో సమస్యలు, ఎన్నో ఆలోచనలు. ఎలా ఆలోచించాలి, ఎలా ఉండాలి, అద్భుతంగా ఏం చేయాలి అని ఎన్నో ప్రశ్నలు. ఫస్ట్ మనకి అద్భుతమైన బంధాలు కావాలి అంటే మనం ఏంటి అన్న, మన ఉనికి ఏంటి, మనం ఏంటి అన్న విషయం మనకు అర్థం కావాలి. మన లోపల ఉన్న తత్వాలు, మహాతత్వాలు, అది భూమితత్వం కావచ్చు, నిప్పుతత్వం కావచ్చు, నీరుతత్వం కావచ్చు, వాయుతత్వం కావచ్చు, ఆకాశతత్వం కావచ్చు, మన శరీరంలో ఉన్న మన ఆత్మ ఎనాటమీ, ఈ శాస్త్రంలో మొత్తం ఉన్న ఈ మహాతత్వాలన్నిటి గురించి మన బంధం ఎలా ఉంది అన్న సంగతి మనం తెలుసుకోవాలి. నీటి తత్వం, ఆ తత్వంతో మన బంధం అనేది ఇంబ్యాలెన్స్గా ఉంటే, అనుసంధానమై లేకపోతే ఎంతో డిప్రెషన్, మనకి ఎన్నో మనస్పర్ధలు, మనసు ఒత్తిడి పడ్డం, బాధపడ్డం, దుఃఖము, లేదా విపరీతమైన కంట్రోల్ లేని ఆనందం, ఇలాంటి ఎన్నో ఇంబ్యాలెన్స్ స్టేజెస్ వస్తూ ఉంటాయి. రైట్? అందుకే అంటారేమో, ఎక్కువ ఆనందం వచ్చినా, ఎక్కువ దుఃఖం వచ్చినా కన్నీటి చుక్కలే రాలుతాయి. అది బ్యాలెన్స్ సిస్టమ్. రైట్? ఎక్కువగా ఈర్ష్య, అసూయ లేదా విపరీతమైన ఫోర్స్తో పని చేయడం, ఇవన్నీ నిప్పుతత్వం. అయితే ఆగ్రహంతో ఉండడము, ఈర్ష్యతో ఉండడము, లేదా చాలా ఎన్నో పనులు చకచక శరీరం అంతా ఆరోగ్యంగా పనులు చేసుకోవడము, తొందరగా నీరసపడిపోవడము, ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఈ మహాతత్వాలతో మన బంధాన్ని దృఢపరచుకోవడం కూడా మన బాధ్యత. మన చుట్టూ ఉన్న ప్రకృతి మన అంతరంగ ప్రకృతికి ఒక ప్రతిబింబమే. అలాగే ఎదురుగుండా వచ్చే ప్రతి మనిషి కూడా మన అంతరంగికంలో ఉన్న ఒక ప్రతిబింబమే. ఎదుటివారితో మనస్పర్ధలు ఇలాంటివి ఉన్నాయంటే ఖచ్చితంగా మన లోపల ఆ వర్షన్, ఆ ఆకారానితో, ఆ తత్వ ఆకారానితో మన బంధం కూడా దృఢపడలేదనే అర్థం చేసుకోవాలి. ఓకే? సో ఫ్రెండ్స్, సోల్ డిజైనర్స్ అనే ఈ ప్రోగ్రామ్ విశేషంగా అందరితో ఆంతరంగిక బంధము, బాహ్య బంధాలు అన్నీ దృఢపరచుకోవడానికి, ప్రకృతితో మన బంధం దృఢపరచుకోవడానికి చక్కగా తయారు చేయబడింది. సో ప్లీజ్ ఆల్ జాయిన్ ఫ్రెండ్స్. అందరూ చక్కగా సెప్టెంబర్లో ఈ ప్రోగ్రామ్ 6 రోజుల రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వడానికి డివైన్ స్పేస్ చక్కటి ప్రకృతి ప్రదేశంలో అందరూ జాయిన్ అవ్వడానికి రెడీ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సీ యూ ఆల్.